బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ప్రమాదం జరిగింది. ఆస్బెస్టాస్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డ వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగిన ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆస్బెస్టాస్ కాలనీలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. అయితే ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మనం ఆ భీతావహమైనటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోయారు. చిన్నారులు కూడా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? ప్రస్తుతం ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటి? అయితే జగదీర్గుట్టలోని హస్బెండ్ స్టాఫ్ యొక్క కాలనీలో యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. తెల్లవారుజామున యొక్క ఘటన చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇందులో మాత్రము 6గురు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క సిలిండర్ బ్లాస్ట్ కావడంతో 6గురు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ యొక్క ప్రమాద ఘటన స్థలానికి ఇప్పటికే పోలీసులు కూడా చేరుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి చూస్తే మాత్రము సిలిండర్ బ్లాస్ట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఈ యొక్క సిలిండర్ సంబంధించిన నేపథ్యంలో అజాగ్రత్తగా ఈ యొక్క సిలిండర్ సంబంధించి ఒక స్టవ్ ముట్టేయడానికి కూడా ప్రయత్నించడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ నుంచి కూడా పూర్తిగా గ్యాస్ లీక్ అవ్వడము, ఇది గమనించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా గ్యాస్ ని వెలిగించడానికి ప్రయత్నించడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో కూడా ఆధారాలు సేకరించారు. ఆధారాలు సేకరించిన నిమిత్తం మాత్రము ఒక 6గురు ప్రజెంట్ మాత్రం ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో చూస్తే 2 చిన్నారులకు సంబంధించి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరి పరిస్థితి మాత్రము 24 గంటలు గడిస్తే కానీ ఈ యొక్క వీరి ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని చెప్పి కూడా ప్రధానంగా డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఒక 24 అవర్స్ అయితే మాత్రము కొంచెం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు డాక్టర్స్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. బెయిలీ చిన్న గాయాలు. ఇది ఎక్కడ కాలనీ? క్యా ఇది? అజ్బెస్టాస్ కాలనీ. आगे